నమస్కారం అండి. నా పేరు పొట్లూరు సాంబశివరావు. తను నా భార్య పొట్లూరు ఉమాదేవి. మాది కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం గోడవల్లి గ్రామం. గతంలో నేను రైతునేస్తం వీక్షకులందరికీ పరిచయమయ్యే ఉన్నాను. ఎలా అనగా మా పెరటి తోట గురించి కొన్ని వీడియోలు, అలాగే తాటి పండు నుంచి వచ్చే తాటి అప్పాల గురించి కానీ తాటి చేపల గురించి కానీ మీకు తెలియజేయటమైంది. వాటి ద్వారా నేను మీకు సుపరిచితుడినే. ఈరోజు మా పెరటి తోటలో వేసిన తాటి తీగల గురించి మీకు తెలియజేద్దామని ఈ వీడియోలో ముందుకు వచ్చాము. నేను ఈ తాటి గింజలను వర్షాకాలము తాటి పండ్లు సేకరించుకొని వాటి ద్వారా మిగిలిన పోయిన తాటి తెంకలను మా ఇంటి ఆవరణలో ఖాళీ ప్రదేశం తక్కువగా ఉండటం వలన ఒక 100 టెంకులను, మిగిలిన బయట ఆవరణలో ఒక 500 గింజల వరకు వేసి ఉన్నాము. ఈ ఇంటి ఆవరణలో ఎందుకంటే ఏదో ఇక్కడైతే ఎలా పెరుగుతాయి, బయట ప్రాంతంలో వేస్తే ఎలా పెరుగుతాయి అని చూద్దాము అనే ఉద్దేశంతోనే వేసాము. ఇంటి ఆవరణలో మొత్తం వేయవచ్చు, కానీ నాకు ఈ ఇంట్లో పూల చెట్లు, కూరగాయల చెట్ల మీద విపరీతమైన ప్రేమ, మోజు ఉండటం వలన ప్రతి ఒక్కదానికి ఎంతో కొంత స్థలం కేటాయించి అన్నీ కావాలి అనుకునే ఈ పెరటి తోట, మీరు చూస్తున్న ఈ పెరటి తోటలోనే ఔషధ మొక్కలు, పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఆ డాబా పైన కూడా మొక్కలను పెంచుతూనే వాటితో పాటు ఈ తీగలను కూడా ఇక్కడే చూపించుకోవాలి, ఇక్కడే చేయాలనే ఉద్దేశంతో ఈ ఆవరణలోనే ఒక 100 తీగల వరకు వేసాము. బయట ఒక 100 తీగల వరకు వేసాము. అవి మనకి వర్షాకాలంలో వేస్తే ఈ చలికాలం అంటే ఇప్పుడు ఈ సంక్రాంతి నెలలోనే మనకి లభిస్తున్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు తీసి మీకు చూపించాలనేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇప్పుడు వాటిని మీకు ఎలా వేసాను, ఎలా తీయాలి, తీసిన తర్వాత ఏం చెయ్యాలి, కాల్చిన తర్వాత ఎలా ఏంటి అనేది వివరంగా చెబుతాను. ఇది మా పెరటి తోట ఆవరణ. ఇక్కడ నేను సెప్టెంబర్ నెలలో ఒక 100 టెంకలు తాటి గుజ్జు తీసినవి ఇక్కడ పాతివేయబడింది. పాతివేయటం అంటే ఊరికే నేలలో వరుస క్రమంలో పేర్చి అవి కనపడకుండా కొంచెం మట్టి వేస్తే సరిపోతుంది. ఇది ఎందుకంటే ఇక్కడ వేయటం కారణం ఏంటంటే సమతల ప్రాంతం అయినప్పుడు ఆ నీరు ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండదు. ఒకవేళ వర్షాలు లేకపోయినా సరే నా మొక్కలకి నీళ్లు పెడతాను కాబట్టి ఆ మొక్కల నీళ్ళు అయినా సరిపోతాయి. కావున వీటిని ఇలా ఈ పెరటి తోట ఆవరణలోనే ఒక 100 టెంకలు వేసాను. అవి ఏ విధంగా వచ్చినాయో మీరు కనపడతానే ఉన్నాయి, మీరు చూస్తే తెలుస్తూనే ఉన్నాయి. బాగానే వచ్చినాయి. వీటికంటే కూడా బయట వేసినవి కూడా ఈ సంవత్సరం వర్షాలుగా ఎక్కువగా ఉండటం, అది సమతలమైన ప్రాంతం అవటం వలన అక్కడ కూడా బాగానే వచ్చినాయి. ఇది జనవరి నెల. ఈ నెలలో బాగా పక్వానికి వచ్చి ఉంటాయి తీయటానికి. ఇంకా ఎక్కువ కనుక రోజులు అయిపోతే దీని మీద తాటి తేగ ఇది మొక్క వచ్చేస్తుంది. మొక్క ఎక్కితే దీని కాండము సన్నమయ్యి మనం తినటానికి అది పనికిరాదు. కావున మనం ఈ జనవరి నెలలో తీసుకుంటే తినడానికి అనువుగా ఉంటాయి. ఈ గింజలు వేయటం పెద్ద పని ఏమీ లేదు. కాకపోతే యూనిఫామ్గా వేసుకుంటే చక్కగా మనం తీసేటప్పుడు చక్కగా వస్తాయి, చక్కగా ఉంటాయి. అది వరుసనే 1 by 1 అలా పేర్చాం. ఇక్కడే 10 by 10 ఇక్కడే ఈ మూలన గజ ప్రాంతంలోనే 100 తీగలు ఇక్కడ ఉన్నాయి. 100 అన్నీ కూడా ఏది బీరు పోకుండా చక్కగా మొలిచినాయి. ఇప్పుడు మనము వాటిని తీయటం జరుగుతుంది. ఇది నాది నల్లరేగడి నేల కాబట్టి కొంచెం కష్టంగా ఉండదు తీయటము. అదే ఇసుక నేలలో అయితే చాలా తేలిగ్గా తీయటానికి అనువుగా ఉంటుంది. మనకు ఆ నేలలు లేవు కాబట్టి నల్లరేగడి నేలలో వేసాము. నల్లరేగడి నేల వేసినా తీయటం పెద్ద కష్టమేం కాదు. అది ఏమైందంటే ముందు కొంచెం గుంట ఎక్కువగా పెట్టుకుని దాని ప్యారలల్గా మనం పైన పొలిగేసి తీసుకుంటే వరుసనే ఒక్కొక్కటి తీసుకుంటే సరిపోతుంది. అలా ప్యారలల్గా తీయకుండా పొలిగేస్తే అక్కడ ఘాటుబడి తేగ పనికి రాకుండా పోతుంది. కాబట్టి నేను మీ ముందు ఇట్లా ఈ గుంట తీసి ఉన్నాను. దీన్ని ఒక్కొక్కటి వరుసనే తీస్తే ఈజీగానే వచ్చేస్తుంది. ఇది మా పెరటి తోటలో ఒక మూలగా ఉన్న 4 by 4 అడుగుల స్థలం, ఖాళీ స్థలంలో నేను ఇక్కడ 100 తీగలు వేయటం జరిగింది. ఈ 100 తీగలు
అన్నీ చక్కగానే ఊరినాయి. ఈ మొలకలు వచ్చినాయి, వీటిని తింటే బాగుండదు కాబట్టి మనం యూజ్ చేయము. అలాగే ఇక్కడ మొలకలు వచ్చిన బుర్రలు ఉన్నాయి. ఆ బుర్రల్ని మనం వీటిని మీకు ఇప్పుడు నేను గుజ్జు కొట్టి చూపిస్తాను. వీటిని గుజ్జుగా తినడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం ఈ తేగల్ని శుభ్రంగా మట్టిని దులిపేసుకొని ఈ బుర్రని మొదలు తేగ యొక్క ఏరుని కట్ చేసుకుని వీటిని కుండల్లో పెట్టి ఇప్పుడు మగ్గించడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అంతా మీకు నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం అక్కడ తీసిన తేగలను అన్నీ ఇక్కడ వీరి ముందు వేసాము. ఈ తేగల్ని చివర మొదల కట్ చేసేసి మట్టి ఏమన్నా దులిపేసేసి వాటిని కుండలో పెట్టి కాల్చడం జరిగిద్ది. అలా కాకుండా చివర మొదలు మనం కట్ చేయకపోతే శుభ్రంగా రావు. అవి ఆ తోకలు వీన్లు ఉండి శుభ్రంగా ఉండవు. మట్టి కూడా దులిపేసుకుని వేసుకుంటే చాలా శుభ్రంగా వస్తాయి. ఇప్పుడు ఈ తేగల గురించి మా తరంలో వాళ్ళందరికీ ఆ రోజుల్లో అందరూ ఇదే పని చేసేవాళ్ళం కాబట్టి పల్లెటూరులో ఉండేవాళ్ళు అందరికీ తెలిసేది. కానీ ఇప్పుడు పల్లెటూరులో వాళ్ళకు కూడా ఈ విషయాలు ఏమీ అవగాహన లేదు. తేగలు తినాలనుకుంటే అలా అమ్మొచ్చిన వాటిని తినటమే జరుగుతుంది. ఆ తినే వాటిల్లో కొన్ని మాడిపోయి వస్తున్నాయి, కొన్ని ఉడకకుండానే తీసుకొచ్చేస్తున్నారు. ఈ కొనే వాళ్ళకు కూడా ఏమి తెలియక ఇంటికి తీసుకురాగానే చూస్తే అయ్యో మాడిపోయింది, అలా ఇది మెత్తగా పడిపోయింది అని అనుకుంటూ ఉంటారు. ఇందాక మనము నేలలో నుంచి తీసుకున్న తేగలను మొదలు చివరు కట్ చేసి వాటిని పైభాగంలో ఉన్న పొట్టును తీసివేసి అది శుభ్రంగా పంపు కింద కడిగేసుకుని అది కుక్కర్లో పెట్టుకుని బాగా 5-6 సార్లు విజిల్స్ వచ్చే వరకు అట్టిపెట్టి ఒక గంట ఆరిన తర్వాత తీసి వాటిని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పళ్ళెంలో ఉన్న ముక్కల్ని శుభ్రంగా తీసి ఆ పొట్టంతా తీసేసి ఇట్లా శుభ్రం చేసుకుంటే మనం వీటిని ఎప్పుడైనా తినటానికి రెడీగా ఉండట్టు అవుతాయి. దీంట్లో చాలా పిండి పదార్థం, జీర్ణశక్తి ఇదే పదార్థాలు అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నాకు దీని గురించి చెప్పాల్సి వచ్చేటప్పుడు మా చిన్నప్పుడు మా స్కూల్కి 8 కిలోమీటర్లు నడిచి వెళ్ళేటప్పుడు పొద్దున్నే రెడీ చేసిన ముక్కల్ని జేబులో వేసుకెళ్తే ఆ 8 కిలోమీటర్లు వెళ్ళే వరకు తింటూనే ఉంటాము. అవన్నీ పాత స్మృతుల కిందే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు పిల్లలకి ఏం తెలియట్లేదని ఆ పాత స్మృతులు తెలియజేయటానికనే నేను ఈ వీడియో మీకు చెబుతున్నాను. ఇది ఎలాంటి వాళ్ళు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తినడానికి ఇబ్బంది లేదు. షుగర్ పేషెంట్లు కూడా తినచ్చు. ఇది తిన్నందువల్ల రక్తశుద్ధి కూడా జరుగుతుంది. మీకు జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎన్ని తిన్నా కానీ అంతగా ఇబ్బంది లేదు. ఏ వయసు వారైనా కానీ, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దీన్ని తిని జీర్ణం చేసుకోగల ఇది దీంట్లో ఉంటుంది. మనం ఈ తేగల్ని కాల్చే విధానాలు 2 రకాలుగా ఉంటాయండి. ఇప్పుడు మనం మొదటి రకం ఎన్నుకున్నాం. మొదటి రకంలో ఎలా చేస్తామంటే తేగల్ని కుండలో పెట్టి గాలి పోకుండా గడ్డి కప్పేసేసి ఆ కుండను బోర్లిచ్చి ఆ పైన మనం మన వరి పొట్టు వేసేసి వరిగడ్డితో నిదానంగా కాలేసేటట్టు చేస్తే అది టైం పడుతుంది. 1 గంటన్నర 2 గంటలు పెట్టినాక 1 గంట ఆరినాక మనం తీసేయాలి. అలాగే రెండో రకం ఉంటుంది. రెండో రకం అంటే ఏం చేస్తారంటే ఆ కుండలో తేగలను పెట్టి దాన్ని శుభ్రంగా కప్పేసి గాలిపోకుండా చేసి అది కింద నుంచి మంట పెడతారు. అవి గోదావరి జిల్లాల్లో ఈ గాడి పొయ్యిల్లో 5-6 కుండలు ఒకేసారి చేసేసేసి అలా మంట పెడితే వాళ్ళకి టైం కలిసి వస్తుంది. మన ఈ ప్రాంతంలో మాత్రం అందరూ కుండలు రైతువారి విధానంలో ఎవరింట్లో వాళ్ళు ఒక కుండే కాబట్టి ఈ అమ్మకానికి కాదు సొంతానికి కాబట్టి మనం వీటిని ఇలాగే కాల్చుకుంటాము. ఈ కాల్చి ఇప్పుడు ఇది 2 గంటలు అయింది, కొంచెం ఆరి ఉంటుంది. ఈ ఆరిన తర్వాత తీసి మనం కొంచెం తెల్లవారినాక ఒక 4-5 గంటలుంటే దాంట్లో ఉన్న కండ్ర కూడా పోయి తినడానికి అనువుగా ఉంటుంది. ఎమట అయితే కొంచెం కండ్రగా ఉంటుంది. ఇప్పుడు మనం
తంపటేసిన కొమ్మలోంచి ఈ తేగలను మనం తీసుకున్నాము. ఈ తీసుకున్న తేగలను ఈ మట్టి ఉంటే దులుపుకుని వాటి పైన యొక్క పొట్టును ఒలిచేసి చీల్చితే దాంట్లో అంత సన్నమామ అనేది వస్తుంది. అది గట్టిగా ఉంటుంది. దాన్ని తీసివేసి 2 ముక్కలుగా వచ్చిన దాన్ని ఒక్కొక్క ముక్క పట్టుకుని ఎరగదీస్తే అందులో పీసు వచ్చేస్తుంది. ఆ పీసు వచ్చినప్పుడు ఇది తినడానికి అనువుగా ఇలాంటి ముక్కలు రెడీ అవుతాయి. ఈ ముక్కలు మనం చేసుకుని ఇంట్లో పెట్టుకున్నట్టయితే పిల్లలు ఎప్పుడైనా తీసుకోవచ్చు, మనం ఎప్పుడైనా తినడానికి చాలా అనువుగా ఉంటుంది. వీటిని ఫైబర్ ఎక్కువైంది కాబట్టి ఒకసారి మనం తింటే కూడా అది పళ్ళు అనేది క్లియర్గా అవుతాయి, నోరు కూడా ఫ్రెష్ అవుతాయి అని అంటున్నారు. ఇది పళ్ళ గట్టితనానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇంతకుముందు నేల నుంచి తవ్విన తాటి తేగలను ఉడకబెట్టి తీయటం చూశారు. ఇప్పుడు ప్రస్తుతం నేను తాటి తేగలు తయారవకుండా తాటి గింజల్లో కొన్ని ముటికలుగా మిగిలిపోతుంటాయి. ఆ ముటికల్లో ఆ గుజ్జు ఉంటుంది. ఆ గుజ్జు చాలా అపురూపమైంది. అది దొరకదు. ఎక్కడో ఒక తేగ తయారవకపోతే దాంట్లో గుజ్జు అప్పటిని గట్టిగా ఉంటుంది. ఆ గుజ్జే ఇది. ఈ గుజ్జుని చాలా ఇష్టంగా తింటారు. ఇది పసిపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. ఈ గుజ్జు గురించి చాలామంది తెలియక తాటి తేగలు రాలేదని ఆ బుర్రల్ని పారేస్తారు. వాటిని పారేయకుండా ఉంటే వాటిని కొట్టితే వాటి మధ్యలో ఈ టెంకల్లో ఈ గుజ్జు తయారై వస్తుంది. ఇది మనకి ప్రకృతి సిద్ధంగా లభించే ఇలాంటి కల్తీ లేని ఆర్గానిక్ పదార్థము. ఇవి చాలా వరకు మనకి అందుబాటులో లేకుండా పోతున్నాయి. అందుబాటులో ఉన్నవారు పల్లెటూరు నుంచి అయినా కానీ వీటిని తెప్పించి తీసుకుంటే మనకి చాలా ఆరోగ్యకరమైంది. మిగిలిన వాటిల్లో కల్తీ లేవని చెబుతారు కానీ ఎలా అయినా కల్తీ ఉండే అవకాశం ఉంటుంది. దీంట్లో ఎవ్వరూ ఏది కల్తీ చేయలేరు. ఈ తాటి తేగలనే కాదు, తాటి ముంజలనే కాదు, తాటి పళ్ళనే కాదు, ఈ తాటి ద్వారా లభించే ఏ వస్తువులో కూడా కల్తీ ఎవరు చేయటానికి వీలు లేని పదార్థం. కాబట్టి మీరు తాటి ఉత్పత్తులను ఎలాంటి రోగాన్ని ఉన్నవాళ్ళైనా సరే, రోగం లేని వారైనా సరే, పిల్లలైనా సరే, పెద్దలైనా సరే తాటి ఉత్పత్తులను తీసుకున్న వల్ల ఎలాంటి అనారోగ్యం కలదు. ఇది 3 కాలాల్లో 3 లభిస్తాయి. కాబట్టి వేసవకాలంలో తాటి ముంజలు, వానాకాలంలో తాటి పండ్లు, ఈ చలికాలం వచ్చేటప్పటికి తాటి తేగలు. ఈ రూపేణా మనకి తినే పదార్థం దీనివల్ల లభిస్తుంది. ఇది ఈ తాటి చెట్ల వల్ల ఎన్ని ఇంకా ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగంలో కూడా నేను ముందు మీకు మిగిలిన వీడియోల్లో కూడా తెలియపరుస్తాను. ప్రస్తుతానికి ఈ తాటి తేగల గురించి మీకు సంక్షిప్తంగా తెలియజేశాను అనుకుంటున్నాను. వీటిని మీరు ఉడకబెట్టి తీసుకోవచ్చు, కాల్చి తీసుకోవచ్చు. ఆ తాటి టెంకలో కనుక తేగ తయారవ్వకుండా టెంకలో ఈ గుజ్జును తీసుకుంటే ఇది ఎక్కడా దొరకంది, అమృతప్రాయమైంది. కాబట్టి దీన్ని కూడా మిస్ అవ్వకుండా తీసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేయండి ఏమనగా, ఈ తాటి ఉత్పత్తులు ఏ కాలంలో లభించే వాటిని ఆ కాలంలో తీసుకుని మనుషులు ఆరోగ్యం పొందాలని అందరికీ తెలియజేయచ్చు. మీకు ధన్యవాదములు తెలుపుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.